హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీ వయసు 35 దాటిపోయిందా? 40కి మీరు దగ్గరలో ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగం మీ కళ, కానీ వయస్సు మించిపోతుంది అనే ఒకే మాటతో ఆ కళను ఎవరైనా చంపేస్తే ఇప్పుడు తెలంగాణలో లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఇదనమాట. దాదాపు 2 దశాబ్దాలుగా ప్రభుత్వ కొలువుల కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసి తీరా ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తున్నాయంటే వయస్సు అనేది అడ్డంకిగా మారిపోయింది. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తానంటుంటే 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు వీళ్ళ గాయానికి మందు పూస్తుందా, లేక దశాబ్దాల కాలాన్ని కోల్పోయిన వారికి 10 ఏళ్ల న్యాయం జరగాల? ఇదే వాటి విశ్లేషణ. ఇది కేవలం డిమాండ్ కాదు, ప్రభుత్వానికి నిరుద్యోగులు ఇస్తున్నటువంటి అల్టిమేటం. తెలంగాణ యువత జీవితంలో అత్యంత విలువైన సమయం ఉద్యోగాల ఎదురు చూపుల్లోనే గడిచిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయం వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైందంటే దీని తీవ్రత ఏంటి అంటే నిరుద్యోగుల డిమాండ్లో ఉన్న న్యాయం ఏంటి అన్నది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ సమస్య నిన్న మొన్న పుట్టింది కాదండి. దీని వెనక దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ కథ ఉంది. ఒక తరం వ్యధ ఉంది. మొదటిది తెలంగాణ ఉద్యమ కాలం 2004 నుంచి 2014 వరకు కూడా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు బలంగా వినిపిస్తున్న టైంలో ఆ 10 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయనే ఒకే ఒక్క ఆశతో యువత మొత్తం కూడా ఉద్యమంలోకి వచ్చింది. ఆ దశాబ్దాల కాలంలో ఒక్క మేజర్ నోటిఫికేషన్ కూడా రాలేదు, సరిగా రాలేదు. అప్పుడు డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళంతా కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే మిగిలిపోయారన్నమాట. ఇక రెండోది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో రాష్ట్రం ఏర్పడింది. యువతల ఆశలు మళ్ళీ చిగురించాయి. కానీ అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీ మీద వెంటనే ఫోకస్ పెట్టలేదు. దాదాపు 8 ఏళ్ల పాటు అంటే 2022 వరకు కూడా మళ్ళీ అదే నిరీక్షణ నిరుద్యోగులకు తప్పలేదు. కొన్ని చిన్న నోటిఫికేషన్ తప్ప గ్రూప్ 1 లాంటి కీలక నియామకాలు అయితే ఆ ప్రభుత్వ హయాంలో అయితే జరగలేదు. మొత్తం కలిపి చూస్తే ఉద్యమ కాలంలో 10 ఏళ్ళు, స్వరాష్ట్రంలో మరో 8 ఏళ్ళు, మొత్తం మీద 18 ఏళ్ళు అయినా సరే సరైనటువంటి నోటిఫికేషన్లు లేవు అని చెప్పేసి నిరుద్యోగులు అయితే భావిస్తున్నారు. అప్పుడు 20 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థి ఈ సుదీర్ఘ నిరీక్షణకు 40 ఏళ్లకు చేరుకున్నాడు అనమాట. అంటే అతనితో పాటు అయినటువంటి లక్షల మంది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కనీసం అప్లై చేసుకునే అర్హతను కూడా వాళ్ళు కోల్పోయారు. కేవలం అంకెలు చెప్పేటువంటి లెక్క కాదు, లక్షల మంది కుటుంబాల యొక్క ఆవేదన, వాళ్ళ కలలు, కష్టం, త్యాగాలు ఇవన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి. గాల్లో దీపంలాగా మారిపోయినాయి. సడలింపులు ఇచ్చారు కానీ అవి నిలబడ్డాయా అంటే ఈ తీవ్రమైనటువంటి నష్టాన్ని గుర్తించే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సాధారణంగా 34 ఏళ్లున్న గరిష్ట వయోపరిమితిని ఏకంగా 10 ఏళ్లు పెంచి 44 ఏళ్ళకి చేసింది. ఇది అప్పట్లో నిరుద్యోగులకు పెద్ద ఊరట అని చెప్పుకోవాలి. ఆ తర్వాత సీన్ మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు మేలు చేయాలి అన్న ఉద్దేశంతో ఆ 44 ఏళ్ళను మరో 2 ఏళ్ళు పెంచి 46 ఏళ్ళకైతే చేస్తూ 2024 ఫిబ్రవరిలో జీవో అయితే ఇచ్చింది. దీంతో 2024 ఫిబ్రవరిలో వచ్చిన 563 గ్రూప్ 1 పోస్టులకి ఈ 46 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే దక్కిందనమాట. కానీ అసలు ట్విస్ట్ అనేది ఇక్కడ మొదలైందనమాట. అంటే ఈ 46 ఏళ్ల సడలింపు అనేది తాత్కాలికంగానే ఇచ్చారు. దాని గడువు కూడా అయిపోయింది. ఏప్రిల్ 2026లో మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ రాగా అందులో గరిష్ట వయో పరిమితిని మళ్ళీ 34 ఏళ్ళకే ఇచ్చారు. నిరుద్యోగుల్లో దాంతో అలజడి అయితే మొదలైంది. లక్షల మంది భవిష్యత్తు మళ్ళీ ప్రశ్నార్థకంగా మారింది. మనం ఇంతకుముందు ఒక వీడియో కూడా ఇచ్చాము. ఇప్పుడు రాబోయే వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. వాటిల్లో మా పరిస్థితి ఏంటి వాటిని సంపాదించడానికి అని చెప్పేసి నిరుద్యోగులు చాలామంది కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 5 కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు ఫైనల్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ నిరుద్యోగుల పక్షపాతాన్ని పదే చెప్తుంది. ఈ క్రమంలో వయోపరిమితి మీద ఒక శాశ్వత పరిష్కారం తేవాలని చెప్పేసి ఆలోచిస్తుంది. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఏంటంటే బేసు వయోపరిమితి 34 ఏళ్లకు అదనంగా 5 ఏళ్ళు కలిపి గరిష్టంగా 39 ఏళ్లకు ఫిక్స్ చేయాలని చెప్పేసి అధికారులు ఒక ప్రపోజల్ అయితే రెడీ చేసినట్టుగా తెలిసింది. కానీ నిరుద్యోగులు మాత్రం ఈ ప్రపోజల్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. 5 ఏళ్ళు సరిపోదు, మాకు 10 ఏళ్ళు సడలింపు కావాల్సిందే అన్నది వాళ్ళ ఒకే ఒక్క మాట అనమాట. దీని వెనుక కూడా బలమైనటువంటి కారణాలు ఉన్నాయండి. ఒకటేంటంటే మొదటిది 2 దశాబ్దాల నష్టాన్ని పోడ్చడం. అంటే గడిచిన 18-20 ఏళ్లలో కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి ఇవ్వాలంటే 10 ఏళ్ల సడలింపు అనేది ఒకటే మార్గం అన్నమాట. 5 ఏళ్ళు మాత్రమే పెంచితే 39 ఏళ్ళు దాటినటువంటి లక్షల మంది అభ్యర్థులు మళ్ళీ రోడ్డును పడే ఛాన్స్ అయితే ఉంది. ఇది జరిగిన అన్యాయాన్ని సరిదిద్దట్లో ప్రభుత్వం విఫలమైతే మాత్రం గత ప్రభుత్వం ఇచ్చిన 10 ఏళ్ల సడలింపునే మళ్ళీ కొనసాగిస్తే మాత్రం కొంత నష్టాన్నైనా పూడ్చగలదని చెప్పేసి వాళ్ళైతే వాదిస్తున్నారు. రెండోది ఏంటంటే పక్క రాష్ట్రాలతో పోలిక చేసుకుంటే పొరుగునున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నాన్ యూనిఫామ్ పోస్టులకి గరిష్ట వయో పరిమితిని 42 ఏళ్ళకి పెంచారు. మన దగ్గర కూడా ఉద్యమాలు రాజకీయ కారణాలతో ఇన్నేళ్ళు నష్టపోయినప్పుడు వాళ్ళకంటే మనకు ఎక్కువ న్యాయం జరగాలి కదా. మరి 10 ఏళ్ల సడలింపుతో గరిష్ట వయో పరిమితి 44 ఏళ్ళకి చేరితే అది పక్క రాష్ట్రాలతో పోల్చినా కూడా సమంజసంగా అనేది ఉంటుందన్నమాట. ఇక మూడోది ఏంటంటే నాయకుల
హామీలు. ఈ డిమాండ్కు రాజకీయ మద్దతు కూడా పెరుగుతోంది. పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కానీ ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఇలాంటి వాళ్ళు నేతలు స్వయంగా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని, ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి 10 ఏళ్ల సడలింపు నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే రిక్వెస్ట్ చేశారు. దీని మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాలా సానుకూలంగా అయితే స్పందించారు. త్వరలోనే సీఎంతో చర్చించి సమీక్షించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని చెప్తే హామీ అయితే ఇచ్చారు. ఈ హామీ అనేది కొంచెం నిరుద్యోగులు అయితే కొత్త ఆశలు అయితే రేపుతుంది. మరి ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటి, దాని పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలకమైన దశలో ఉంది. ఒకవైపు లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు, మరోవైపు పరిపాలనా అంశాలు. ప్రస్తుతం వేల సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రెడీ అవుతున్నాయి. కానీ ఈ వయో పరిమితి మీద క్లారిటీ రానంత వరకు కూడా ఆ నోటిఫికేషన్లు విడుదల కావు. ప్రభుత్వం ఎంత స్పీడ్గా నిర్ణయం తీసుకుంటే నియామకాల ప్రక్రియ అనేది అంత స్పీడ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే టైంలో ప్రభుత్వం ఉద్యోగుల పదవీ వివరణ వయసుని 61 నుంచి 62 ఏళ్లకు పెంచే ఆలోచన ఉందని మొన్న వచ్చినాయి, కానీ అది చేయకుండా ఉంటేనే బెటర్ అనమాట. ఇక రిటైర్మెంట్ ఏజ్ పెంచితే మాత్రం కొత్తగా ఉద్యోగాలకు వచ్చేవారు ఏజ్ లిమిట్ తగ్గిస్తారా అనేది వాళ్ళు కూడా అడుగుతున్నారు. ప్రభుత్వం ఈ రెండు అంశాలను కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక పరిష్కారం ఒకటే, దీనికి ప్రభుత్వం నిరుద్యోగుల ఆవేదన పట్టించుకోవాలి. వాళ్ళు కోల్పోయినటువంటి టైంని మానవతా దృక్పథంతో చూడాలి. 10 ఏళ్ల వయ పరిమితి సడలింపు అనేది కేవలం ఒక డిమాండ్ కాదు, అది ఒక తరం యొక్క హక్కు అని చెప్పుకోవాలి. దశాబ్దాలుగా జరిగినటువంటి అన్యాయానికి అదొక చిన్న పరిహారం ప్రభుత్వం నుంచి వచ్చినట్టు అనుకోవాలి. 5 ఏళ్ల సడలింపుతో కొందరికే మేలు జరుగుతుంది, అసలు సమస్య అట్లే మిగిలిపోతుంది అనమాట. లక్షల మందిని తీవ్ర నిరాశలోకి నెడుతుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూ కాదు, ఇది లక్షల మంది జీవితాలకి, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంశం. 20 ఏళ్ల పాటు ఎదురు చూసినటువంటి వాళ్ళకి ఇప్పుడు వయసు అయిపోయిందని చెప్పి గేట్లు మూసేయడం అనేది అన్యాయం. ప్రస్తుత ప్రభుత్వం మనకి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేస్తామని మాట ఇచ్చింది కాబట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆయన ఇచ్చినటువంటి హామీల మీద నిరుద్యోగులు అయితే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాల్సిన టైం అయితే వచ్చింది. 5 కాదు 10 ఏళ్ళు అనే నినాదంతో తెలంగాణ అంతటా కూడా వినిపిస్తుంది. ప్రభుత్వం ఈ గొంతుకుని విని వాళ్ళ భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా మనమంతా కోరుకుందాం. ఈ చర్చ అనేది ఇక్కడితో ఆగొద్దు. వయోపరిమితిని 10 ఏళ్ళకి పెంచాలని డిమాండ్తో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని, మీ ఆవేదన కామెంట్స్లో అయితే తెలియజేయండి. మీ ప్రతి కామెంట్స్ కూడా ప్రభుత్వానికి చేరేటువంటి ఒక వినతి పత్రం లాంటిదని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూపులో కూడా షేర్ చేసి మన గొంతుకుని ప్రభుత్వానికి మరింత బలంగా వినిపించే ప్రయత్నం చేద్దాము. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.